ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి నేతలు కక్ష సాధిస్తున్నారు. మైలవరం వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి నేతలు కక్ష కట్టి కేసులు పెట్టిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో పాల్గొన్నందుకు 17 మంది వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం కావచ్చు, కూటమి పార్టీ నేతల్లో ఒక భయం అయితే కూడా కనిపిస్తుంది. ఈ నెల 21న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు నిర్వహించారు, కేక్ కటింగ్ చేశారు. అలాగే అన్నదానాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు లాంటివి నిర్వహించారు. ఈ సమయంలో వారంతా కూడా ఒక ర్యాలీని నిర్వహించారు. బైక్ ర్యాలీగా వెళ్లి వారంతా కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి. అయితే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు గ్రాండ్ గా చేయడం తట్టుకోలేక ఇప్పుడు కూటమి నేతలు కావచ్చు, కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల వలన అక్రమ కేసులు పెట్టిస్తుంది. మైలవరంలో ర్యాలీలో పాల్గొన్నందుకు గాను 17 మంది వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, కార్యకర్తల మీద కేసులు పెట్టింది. అయితే ఈ కూటమి ప్రభుత్వ వైఖరి పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేసినా సరే కూటమి ప్రభుత్వంలో ఒక కలవరం ఉంది కాబట్టి వారు ఈ తరహాలో కక్ష సాధిస్తున్నారని మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఇలాంటి నేతలు కావచ్చు ఇలాంటి విధానాలను విన్నాడాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.